రోజుకో మిషనరీ జీవిత చరిత్రలో భాగంగా ఈ సమయమున ఆండ్రూ అనే మిషనరీ జీవిత చరిత్రను మీకు తెలియజేయడానికి ఎంతో ఆశిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తుని గురించి ప్రజలకు తెలియజేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి మాటల ద్వారా, రెండవది మన జీవితం ద్వారా. సాధారణంగా మొదటి పద్ధతిని చాలామంది అనుసరిస్తూ ఉంటారు. అయితే క్రీస్తు గురించి ఇతరులతో పంచుకోవడానికి సరైన సమయం ఎప్పుడు? యేసు ప్రభు యొక్క 12 మంది అపోస్తులలో ఒకరైనటువంటి అంద్రే గారు యేసుక్రీస్తుని ఇతరులకు పరిచయం చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఆయన బైబిల్ వేదాంత పండితులు అంద్రే గారిని పరిచయకర్త అని పిలుస్తూ ఉండేవారు. గ్రీకు పదమైనటువంటి ఆయన పేరుకి అర్థం ఏంటంటే బలమైన వాడు అని అర్థం. ఆయన ఆలోచనలో చురుకైన వారు, అదే సమయంలో మాటల్లో కూడా మృదువైన వారు. అంద్రే గారు మొదట బాప్తిస్మిచ్ యోహాను యొక్క శిష్యుడిగా ఉన్నారు ఆయన. అయితే ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు తన మార్గంలో వెళ్తున్నప్పుడు బాప్తిస్మిచ్ యోహాను ఆయన చూసి ఏమన్నారంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇవ్వగా, అది విన్నటువంటి అంద్రే గారు ఆ రోజు నుండి యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. అలా ఆయన తన సహోదరుడైనటువంటి సీమోను పేతురు గారు కూడా యేసుక్రీస్తుని గురించి పరిచయం చేశాడు. ఆయన ఇలా యేసుక్రీస్తు వారు తన బోధనలను వినడానికి కూడి వచ్చిన 5,000 మందికి పురుషులు, అలాగే ఇతర స్త్రీలు, పిల్లలకు తినడానికి ఆహారం ఇవ్వవాలని ఆయన అనుకున్నప్పుడు అంద్రే గారు 5 రొట్టెలు 2 చేపలను కలిగిన ఒక చిన్న వాణిని యేసునొద్దకు తీసుకురావడం జరిగింది. ఈ అంద్రేయే యేసు ప్రభువును కలవాలని వాంఛించిన గ్రీసు దేశస్థులను గురించి ఆయనకు తెలియపరిచారు. ఆయన దేవుని పనిచేయడానికి శ్రద్ధాశక్తులు కలిగి ఉండడమే కాకుండా అందుకు తగిన జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నవాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానముల తరువాత అంద్రేయ సిథియాలో ఉన్నటువంటి అనాగరిక ప్రజల వద్దకు వెళ్ళి యేసుక్రీస్తుని దేవుని కుమారుడని, రక్షకుడని వారికి ప్రకటించారు. అక్కడి నుండి మాసిదోనియాకి, గ్రీసు దేశానికి వెళ్ళినటువంటి ఆయన యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే ప్రజలను యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా మార్చడమే. అయితే ఆయన గ్రీసు దేశంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పెట్రాస్ అనే నగరంలో ఎక్స్ ఆకారపు సిలువుపై సిలువ వేయబడి క్రీస్తు యొక్క హతసాక్షిగా మరణించారు. ప్రియమైన స్నేహితులారా, అంధకారంలో మగ్గిపోతున్న మీ చుట్టూ ఉన్న ప్రజలు మీ హృదయంలో వెలుగును నింపిన యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలనే కదా. అలా అటువంటి భారం మీకున్నట్లయితే ఈ జీవిత చరిత్ర మీకోసమే.